ఆ కామెంట్ చేసిన చలపతిరావు విలన్ వేషాలు మాత్రమే వేశాడా? కడివెడు పాలల్లో చిటికెడు పంచదార వేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. పంచదార మచ్చుకు కూడా కనిపించకుండా కరిగిపోతుంది. సరే, ఒక పని చేద్దాం. చిటికెడు పంచదారకు బదులు ఒకే ఒక్క చుక్క నిమ్మరసం వేద్దాం. ఇప్పుడు ఆ కడివెడు పాలకి ఏమవుతుంది? పగిలిపోతాయి. పాలన్నీ విరిగిపోతాయి. మంచి మాట చెడు మాటకి ఉండే ఫలితం ఇలాగే ఉంటుంది. పంచదార పాలని ఏమీ చేయలేకపోయినట్టే మనం మంచి మాటలు ఎన్ని మాట్లాడినా, ఎన్ని నాళ్లు మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. కాని ఒక్క చెడు మాట సరైన ఒకానొక సందర్భంలో మాట్లాడితే చాలు అందరూ పూనకాలెత్తిపోతారు. లోకం పోకడంటే ఇదే. ఆకాశంలో తళతళలాడుతూ కనిపించే చంద్రుడి కంటే మినుగుమినుగుమనే నక్షత్రాలు ఎంత పెద్దవో తెలుసుకదా? అయినా మన దృష్టంతా చంద్రుడిపైనే ఉంటుంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా, మహిళా సంఘాలు, సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్లైన కొందరి లేజర్ కళ్ళు అదేవిధంగా చలపతిరావు గారి 3 పదాల కామెంటు మీద పడ్డాయి. ఇంతకుముందు చలపతిరావెవరో కూడా తెలియని వారు సైతం తెలుసుకొని మరీ తిడుతున్నారు. ఇక టాలీవుడ్లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా పేరు మోసిన విలన్గా ఆయనెవరో తెలిసిన వారైతే చలపతిరావు ఇంతకుముందు చేసిన కామెంటు కూడా పునరుద్ఘాటిస్తూ పూనకంతో ఊగిపోతున్నారు. వారంతా చేస్తుంది తప్ప? ఖచ్చితంగా తప్పు కాదు. ఎందుకంటే ముందసలు అడ్డు అదుపు లేకుండా చలపతిరావు చేసిన జిగుప్సాకర కామెంట్లు తప్పు కాబట్టి ఆయన్ని ఏకిపారేస్తున్న వారి మాటలు, చేష్టలన్నీ మాఫ్. అంతా సరైంది. కాని చలపతిరావు అనే 73 ఏళ్ల వృద్ధుడు వయసు వల్లో మనసు వల్లో మొత్తానికి నోరు జారాడు. వెంటనే చేసేదేం లేక సారీ కూడా చెప్పాడు. అది బేషరతుగా. అయినా రచ్చ ఆగటం లేదు. రచ్చ చేస్తున్న వాళ్ళు ఎందుకలా సమాజాన్ని ఉద్ధరించే బాధ్యతని ఒంటరిగా భుజాన వేసుకొని టెన్షన్ అవుతున్నారో మనబోటి వారికి ఎప్పటికీ అర్థం కాదు. కాని మనం ఒక్కసారి పరికించి చూడాల్సింది ఈ 1600 సినిమాలు చేసిన 70 ఏళ్ల పెద్దాయన నిజంగా కామంతో కళ్ళు మూసుకుపోయిన అత్యంత హానికరమైన విషపదార్థమేనా? లేక ఆయన జీవితంలో ఒక్కో చుక్క పోగేసుకుంటూ వచ్చిన కడివెడు పాలల్లో దురదృష్టవశాత్తు తనకు తానే ఓ నిమ్మరసం బొట్టు వేసుకున్న అన్లక్కీ ఫెలోనా? చలపతిరావు సినిమాల్లో చాలా వరకు విలన్. అది ఆడవాళ్లను రేప్ చేసే విలన్. తనకు ఎందుకోగాని అలాంటి పాత్రలే ఎక్కువసార్లు వచ్చాయని ఆయన ఆ మధ్య ఓసారి కెమెరా ముందు నవ్వుతూ చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రలు రావటం మొదలయ్యాయని వివరించారు. అప్పుడు కూడా చలపతిరావు పైన దుమారం రేగింది. ఆయన నిజంగా చాలాసార్లు రేప్ చేసి చట్టం నుంచి తప్పించుకుని బయట తిరుగుతున్నాడంత గొడవైంది. ఇప్పుడు తాజా గొడవలో మరోసారి చలపతిరావు గత కామెంటు చర్చలోకి వచ్చింది. సరే, చలపతిరావు చిత్త చాపల్యపు కామెంట్లు, వాటికొచ్చిన విశేష స్పందన, ఇందుకు ఇంత ఘాటైన స్పందనలు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే రావని మనమిప్పుడు ప్రశ్నించుకోదలుచుకోలేదు. కేవలం చలపతిరావు ప్రస్థానం మీదే మనస్సు పెడదాం. ఆయన నిజ జీవితంలో ఎందరు ఆడవాళ్లను సినిమాల్లో హింసించినట్టు హింసించాడు? 0. అవును, కెరీర్లో ఏ ఒక్క హీరోయిను, ఏ ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్టు కంప్లైంట్ చేయలేదు. ఆయన మీద 70 ఏళ్ల వయసులో తప్ప గతంలో ఎప్పుడూ పోలీస్ కంప్లైంట్ కూడా నమోదు కాలేదు. దానికి కారణం చలపతిరావు అనే నటుడిలో దాగి ఉన్న మనిషిని చూస్తే, తండ్రిని చూస్తే, ఒక సాదాసీదా మగవాడిని చూస్తే తెలుస్తుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న చలపతిరావు 30 ఏళ్ల వయసు కూడా లేనప్పుడే భార్యని కోల్పోయారు. 3 పిల్లల్ని కోల్పోకుండా ఉండేందుకోసం ఏ చిన్న పాత్రొచ్చినా అవకాశం కోల్పోకుండా నటిస్తూ వచ్చారు. ఇవాళ యావత్ స్త్రీజాతికి హానికరమంటూ ఎవర్ని చూసి బూచీగా ప్రచారం చేస్తున్నారో అతనే. ఈ చలపతిరావే రోడ్డు మీద బోలెడు మంది ఆడవాళ్ల మధ్యలోంచి ఎవర్నీ ఏమనకుండా వెళ్ళి బతుకు యుద్ధం చేశాడు. తన భార్య ఇచ్చి వెళ్లిన పిల్లల్ని తల్లిలేక తల్లడిల్లకుండా చూస్తూ తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాడు. అయితే ఒక నిజమైన మంచి చేసేందుకు తెరమీద అబద్ధపు రేపులు చేశాడు. అడపాదడపా నోరు అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఇలాంటి ఘోర అపరాధం మినహా ఆయన చేసిన చట్ట వ్యతిరేక, సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక నేరాలు ఏవీ లేవు. భార్య పోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. సినిమా ఛాన్సుల కోసం పస్తులున్నాడు. కాబట్టి
చలపతిరావు ఏం మాట్లాడినా చెల్లుతుందనేది ఇక్కడ వాదన కాదు. కాని తాను చేసిన తప్పుకి అందరు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాక ఒక పెద్దాయన్ని పెద్ద రుచులోకి లాగుతూనే ఉండటం దేనికి సంకేతం? అందంగా స్వరాలు వినిపించే కోకిల నల్లగా ఉంటుంది కాబట్టి అది కావు కావుమనే కాకితో సమానం అనకూడదన్నదే ఇక్కడ అభ్యర్థన. అంతేకాదు, చలపతిరావులాంటి వాళ్లందరు జైలుకు వెళ్లి అవి కిక్కిరిసిపోతే నిర్భయ చట్టం కింద శిక్షపడ్డవారు సంతోషంగా బయట తిరిగే ప్రమాదం ఉంది. అందరూ ఆట కట్టించాల్సింది అలాంటి నిజమైన రేపిస్టుల్ని.